నా పేరు టి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ సేవలని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆటో డ్రైవర్లకు మాత్రమే 15,000 రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల ముందు ఆయన గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి అనేక దఫాలుగా మేము మీడియా ముందు ప్రజాప్రతినిధులకి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా రిప్రజెంట్లు ఇచ్చున్నాం. ఎన్నికల ముందు యావత్తు బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం ఆటో మ్యాక్సీ క్యాబ్ ఉన్నటువంటి వానర్ కమ్ డ్రైవర్కి మాత్రమే 2,90,600 చిల్లర మందికి మాత్రమే వేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. అది ఎంతమందికి వస్తారనేటువంటిది ఈ రోజున మళ్ళీ తెల్లబోతా ఉంది. మేము ఈరోజు కార్యక్రమానికి రిప్రజెంట్ ఇవ్వడం కోసం దాదాపు 4-5 రోజుల కాంచి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టిలో తిరిగి రిప్రజెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రిప్రజెంట్ ఇవ్వడానికి వీల్లేదు, తీసుకోని చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకి అర్థమవుతూ ఉంది, ఏ ఆటో కార్మికులతో కానీ ఆటో కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటి తుడుపు సరిగా 15,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తున్నాం, 5,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్తా ఉంటున్నావు. నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయలా. నువ్వు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి 5,000 రూపాయలు ఇచ్చేసి మా బతుకులు మొత్తం రోడ్డు మీద పాలు చేసేసి ఈ రోజున 5,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పుకుంటా ఉన్నావు. సరైనటువంటిది కాదు. నువ్వు ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చున్నావు. ఈరోజు వేదిక మీద సింగనార్లో జరుగుతున్నటువంటి వేదిక మీద మిగతా 4 హామీలు కూడా అమలు చేయడం అవసరం ఉంది. తక్షణం ప్రకటన చేయాలి. అదేవిధంగా విస్తారమైనటువంటి యావత్తు డ్రైవర్లకు ఇవ్వాలి. ఈ డ్రైవర్లందరికీ ఇచ్చే వరకు కూడా మా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం ఆపే ప్రసక్తి లేదు. రాష్ట్ర ఉద్యమం చేపడతాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడం కూడా నువ్వు వెనకాడి భయపడ్డావంటే నీ బుద్ధి తెల్లవుతూ ఉంది. సరైనటువంటిది కాదు. మోసపూరితమైనటువంటి ప్రకటన. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ మోసం చేయడమే తప్ప ఏనాడు కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే చరిత్ర ఆయనకి లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈయనతో మాట పడాల్సిన పరిస్థితికి పవన్ కళ్యాణ్ కూడా నెట్టబడ్డాడు. కేవలం ఈ రోజున ఉపాధి లేనటువంటి నిరుద్యోగులందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసి, కేవలం పవన్ కళ్యాణ్ మాటలు చూసి ఈయన మాట వింటారు, ఈయన ఎన్నయో చెప్పుతాడు, ప్రశ్నిస్తారని చెప్పేసి అన్నాడని మాటలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లేస్తే ఈరోజు నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగ ఉపాధి కల్పన లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, అనేక రకాల మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక తక్షణం ఇచ్చినటువంటి హామీలు ఈ రోజున వేదిక మీద అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం చేస్తాం. ఈరోజు వేసినటువంటి కార్డు కాదు, మొత్తం డ్రైవర్లందరికీ వేసే వరకు కూడా మా ఏటు తరపున ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేని చెప్పేసి సందర్భం చెప్పదలుచుకున్నాం. వాళ్ళు గత ప్రభుత్వంలో రకరకాల కొరలు పెట్టారు. ఆ కొరలు అనేటువంటి ఏమీ లేకుండా మొత్తం పూర్తిగా ఇవ్వాలి. పేదవాళ్ళు ఆట కార్మికులు చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కొరల కన్నా డబల్ కొరలు పెట్టాడు. 300 కరెంటు బిల్లు వస్తే ఇవ్వట్లేదు, ఐటీ రిటర్న్స్ ఉంటే ఇవ్వట్లేదు, రేషన్ కార్డు ఉంటే ఇవ్వట్లేదు. ఓ పక్క నుంచి కాలుష్యం పెరిగిపోతూ ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ని మేము ప్రోత్సహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు మరి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళ ఇంటికి వాడుకున్న కరెంటు ప్లస్ వాహనానికి వాడితే 300 యూనిట్లు దాటికి ఏమి దాటితే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సీఎం ఎండి అసెంబ్లీలో పెండింగ్ చలానాలు ఏవైతే ఆటోకి పెండింగ్ చలానాలు ఉన్నాయో అవి కడితే కానీ మీకు వాహన మిత్ర పడదని చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా సిగ్గు సెట్టింగ్ ఏముంది? యావత్తు ప్రజలు ఆటో కార్మికులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన చెప్పేసి పెండింగ్ చలానాలకు రద్దు చేయడం కోసమే గత ప్రభుత్వం తీసుకొచ్చింది. భారీగా జరిమానా పెనాల్టీ 21 జీవో రద్దు చేస్తారన్నావు, ఇప్పటివరకు రద్దు చేయాల. దానికి రూపాయి అవసరం లేదు, ఎటువంటి ఖర్చు లేదు, బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు, అది చేయలేదు. సంక్షేమ బోర్డు ఉంది, దానికి రూపాయి కేటాయించాల్సిన అవసరంలా. ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద, లారీలు, అన్ని వాహనాల మీద లేబర్ సెస్ వసూలు చేస్తున్నారు. కొన్ని కోట్లాది రూపాయలు ఉన్నాయి నీ ప్రభుత్వ పథకాలకి, నీ ప్రభుత్వ ఖర్చులకు వాడుకుంటా ఉన్నావు. అవి సంక్షేమ బోర్డు పెట్టి రవాణా రంగ కార్మికులకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా నువ్వు ఇచ్చినటువంటి 5 హామీలు కూడా అమలు చేయాల్సి ఉంది. ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఇంకా మోసపూరిత ప్రకటన చేశారు. 2024 నుంచి 2025 వరకు ఎన్ని వాహనాలు పెరిగాయి? ఇప్పుడు ఎంతమంది సంఖ్య రావాలి? 3 లక్షల చిల్లర ఉన్నటువంటిది 2,90,000కి నువ్వు కుదిచ్చావు. ఇందులో కూడా దాదాపు స్టేట్ వైడ్గా 25,000 మందికి రకరకాల ఆంక్షలు పెట్టేసి నిలుపుదల చేసిన పరిస్థితి ఉన్నది. ఇది కూడా మోసపూరితమైనటువంటి ప్రకటన. ఈరోజు నువ్వు చెప్పేటటువంటి ఏదైతే సంఖ్య ఉందో 2,90,600 చిల్లర అంటున్నావో అది కూడా సరైనది కాదని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఆటో కార్మికులు కూడా తెలుసుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళు కూడా రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉంది. కనుక నువ్వు ఇచ్చినటువంటి హామీలు స్పష్టమైనటువంటి హామీలు ఉన్నాయి, హామీలు అమలు చేయమన్నావు. ఒకవేళ నువ్వు మర్చిపోతే నువ్వు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ముందు ఏదైతే హామీ ఇచ్చావు ఆ వీడియోని, ఆ ఎన్నికల మేనిఫెస్టో నువ్వు చదువుకో, నువ్వు విను, దాన్ని బట్టి నువ్వు ఇచ్చావా లేదా అనేటువంటి నీ నోట్లోంచి వచ్చిందా మా నోట్లోంచి వచ్చింది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాను.
మిత్రులారా, నా పేరు కె పోలారి, ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. చంద్రబాబు గారు ఈరోజు భయపడతా ఉన్నారు. కార్మిక సంఘాలకు, ఆటో కార్మిక సంఘాలకు మేము వినతిపత్రం ఇస్తాం ఈ సభలో మీకు అనే రకంగా మేము ఎటువంటి అల్లరి చెయ్యం, తగులుబాటుకు రావట్లా. మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యలు మేము గుర్తు చేయడం కోసం మేము ముందుకు వస్తాం, వినతిపత్రం ఇస్తాం అనే రకంగా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారితో ప్రయత్నం చేసాం, బోండా ఉమ్మ గారితో ప్రయత్నం చేసాం, ఇతరత్ర పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తే ససేమిరీ కావటం కుదరని రకంగా ఆయన మమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నారు. ముందు ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం వాందర్ల పేరుతో 2,90,000 మందిని కుదించావంటే ఇది సేవ చేస్తా ఉందా, మోసం చేస్తా ఉన్నావా? ఇది దసరా కాదు గర మోసం జరగదని చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో భ్రష్టు పట్టించారో ఇవాళ సగం అమలు చేస్తూ కొన్ని అమలు చేయకుండా ఏదైతే మోసం చేశారో అదే పద్ధతిలో వాళ్ళ ఆటో కార్మికులు మోసం చేస్తూ ఉన్నాం. నిన్న అధికారం రాకముందు అందరికీ అమలు చేస్తా, గత ప్రభుత్వం కేవలం 2,90,000 మందికి ఇచ్చింది, నేను 6 లక్షల మందికి నేను ఈ పథకం ఇస్తా రకంగా ఆ రోజు చెప్పాం. ఇవాళ నువ్వు జగన్ బూట్లలో కాలు పెట్టి నడుస్తూ ఉన్నాం. జగన్ ఆ రోజు కొన్ని నిబంధనలు పెడితే దాన్ని అమలు చేసి ఈరోజు లబ్ధిదారుల సంఖ్య కుదిస్తూ ఉన్నావు. ముందేమో హామీ ఇస్తూ ఉన్నావు, ఎక్కువ మంది చేస్తూ ఉంటావు, తీరా వచ్చిన తర్వాత ఉన్నదాన్ని తగ్గించే రకం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది సరైనది కాదు. ఇవాళ ఎంత కేవలం 400 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు. ఈ 15 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆటో కార్మికుల పథకానికి 400 కోట్లు ఇవ్వడానికి బాధపడుతూ ఉన్నావు. నిజానికి ఆటో కార్మికులు వినియోగిస్తే ఇంకో 400 కోట్లు అవుతుంది. నీ హామీ ప్రకారం నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంకో 400 కోట్లు అవుతుంది. అని ఈ చిత్రం మొత్తానికి నువ్వు ఇవాళ మోసం చేయాలి కార్మిక వర్గాన్ని. ఇవాళ చెప్తా ఉన్నావు, నిన్న అధికారం రాకముందు జీవో నెంబర్ 21 జగన్ తెచ్చాడు, గత ప్రభుత్వం తెచ్చింది, దానివల్ల మీకు పెనాల్టీ బాగా పడతా ఉంది, నేను తగ్గిస్తా ఉన్నావు. తగ్గించబోగా ఇవాళ నువ్వు పెనాల్టీ కడితేనే నీకు డబ్బులు ఇస్తా రకంగా లింక్ పెడతా ఉన్నావు. ఇది మోసం కాదా? కార్మిక వర్గాన్ని మోసం చేయడం కాదా? అదే రకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నావు. మేము ఎవరు కోరలా, మీకు మీరే మాకు ఓట్లు వేస్తే ఏం చేస్తామని చెప్పారు. ఇవాళ ఏం చేయకుండా కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ సభ పెడతా ఉన్నాం. ఇది మోసగార సభ. ఇవాళ ఈ సభకి ఆటో కార్మికులు రాకపోతే బలవంతంగా ఎక్కిస్తూ ఉన్నాం, ఆటోలు తరలిస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళు, ఆర్టీ వాళ్ళు వీధుల్లో రోడ్డు మీదకి వచ్చి వస్తారా రకం తరలిస్తాం, మరి బెదిరిస్తూ ఉన్నారు. మరి జాన్ ఎక్కిస్తూ ఉన్నారు, పేటల్లో మామూలు జాన్ ఎక్కి తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి మాయిపూడి సభలు పెట్టడం కాదు. అభిమానం రావాలి కార్మిక వర్గానికి. నువ్వు నిజంగా నీ హామీలు అమలు చేస్తే పాలాభిషేకం ఏం చేస్తాం, ప్రజలు చేస్తారు. అయ్యేం చేయకుండా ఇవాళ అయిపోయింది, నేను చెప్పేశాను, మీరు కాదంటే 4 కోస్తాయి రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నా అయ్యి ఈ పథకం అన్నావు, ఇది చేస్తా అన్నావు, ఎందుకు చేయమంటే రకంగా మీకు 4 పడతేస్తాం మందం అనే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు, మాకు మందం కాదు, మీకే మందంగా ఉంది, మాట తప్పుతూ ఉన్నారు. నేను చెప్పిన దానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పటికైనా ఈరోజు సభ మీరు జరుపుతూ ఉన్నారు, ఈ సభాముఖం మేము కోరుతా ఉన్నాం. ఈ సభలో అయినా సరే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తారని చెప్పండి. 21 జీవో రద్దు చేస్తామని చెప్పండి, సంక్షేమ బోర్డు పెడతామని చెప్పండి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులందరికీ 6 లక్షల మంది ఆటో కార్మికులందరికీ ఈ పథకం అమలు చేస్తామని రకంగా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన మేము కొనసాగిస్తాం. అన్ని సంఘాలను మేము కలిసిపోయి ఆందోళన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్యక్రమం ముందుకెళ్తాం. ఎప్పటికైనా మీ నిర్ణయాన్ని ఏదైతే తప్పుడు నిర్ణయాలు ఉన్నాయో అవి వెనక తీసుకొని మీ హామీలు అమలు చేయమని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.